చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మదర్సాల్లో లేకపోతే అక్కడ ఉగ్రవాద కార్యాలయాల్లో చుట్టుపక్కల ఉన్న వాటిలో కొద్ది పౌరులకు కూడా నష్టం జరగవచ్చు. బట్ పౌరులకు నష్టం చేయాలనేది మన ఉద్దేశం కాదు ఇక్కడ మనం చూడాల్సింది. తర్వాత ఈ ISPR అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఇది పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళంతా కూడా ISI ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ISI ఏదైతే ISI స్పాన్సర్ టెర్రరిజం ఉందో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ పబ్లిక్ రిలేషన్ అంటే వాళ్ళ అఫీషియల్ IPR కు సంబంధించి వాళ్ళు ఏం చెప్పారంటే ఇండియా కోట్లీ, బహావల్పూర్, ముజఫరాబాద్ ఈ 3 చోట్ల అటాక్ చేసింది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ వాళ్ళు ఏమంటారంటే సుబానుల్లా మాస్క్ ఇన్ బహావల్పూర్, అహ్మద్ ఈస్ట్ ఏరియా, కోట్లీ అండ్ ముజఫరాబాద్, ఆల్ ఆఫ్ అవర్ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఆర్ ఎయిర్ బార్న్. దిస్ అటాక్ వాజ్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ విత్ ఇన్ ఇండియన్ ఎయిర్ స్పేస్. అంటే భారతదేశ ఎయిర్ స్పేస్ లోనే ఉండి మనం వాళ్ళని అటాక్ చేశాం. వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లకుండా మన ఎయిర్ స్పేస్ లోనే ఉండి వాళ్ళని అటాక్ చేశాం. నౌ దే వర్ నెవర్ అలౌడ్ టు కమ్ అండ్ ఇంట్రూడ్ ఇన్ టు ద స్పేస్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ లోకి రాలేదని వాళ్ళ వెర్షన్ చెప్తున్నారు. మన వాళ్ళ దానిలోకి వెళ్లారా లేదా అన్నది. బట్ అటాక్ అయితే జరిగింది, విజువల్స్ వస్తున్నాయి, చూసాం. మన భవనాలు నిలబట్టమై అంబులెన్స్ కనబడుతుంది. తర్వాత దీనివల్ల ఏం డ్యామేజ్ జరిగిందంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ పాకిస్తాన్ చెప్పేది ఏంటంటే డ్యామేజ్ అసెస్మెంట్స్ ఆర్ ఆన్ గోయింగ్ అండ్ హీ వుడ్ ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎట్ లేటర్ పాయింట్. ఇంతవరకు ఏం డ్యామేజ్ జరిగిందో పూర్తిగా వాళ్ళు చెప్పట్లేదు. ద టెంపరరీ హ్యాపీనెస్ దట్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ విత్ దిస్ అటాక్ విల్ బి రిప్లేస్డ్ విత్ ఎండలింగ్ గ్రిఫ్. అంటే కొద్దిగా టెంపరీగా వాళ్ళకి హ్యాపీనెస్ ఉండొచ్చు కానీ మేము మళ్ళీ అటాక్ చేస్తామని పాకిస్తాన్ అఫీషియల్ గా వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అంటారు, మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. సో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మొత్తం అవుట్ రైట్ గా మొత్తం మట్టు పెట్టేశారు. ఒక విధంగా చెప్పాలంటే భారత త్రివిధ దళాలు దీనికి సంబంధించిన పూర్తి బ్రీఫింగ్, ఆపరేషన్ సింధూర్ బ్రీఫింగ్ ఉదయం 10 గంటలకు ఉండబోతోంది. మీడియా బ్రీఫింగ్ మన త్రివిధ దళాలకు సంబంధించి ప్రకటన రాబోతోంది. సో మొత్తానికైతే రాత్రికి రాత్రి పాకిస్తాన్లో 9 చోట్ల అటాక్ చేశారు. లాస్ట్ టైం మనకు గుర్తుండి ఉంటుంది, బాలాకోట్ దాడులు జరిగినప్పుడు, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు, తర్వాత అభినందన్ వర్తమాన్ ఇన్సిడెంట్, తర్వాత పాకిస్తాన్ సంబంధించిన F-16 ఫైటర్ జెట్లు కూడా పడేశారు బనాళ్ళు, నేలమెట్టా చేశారు. అత్యాధునిక F-16 అంటే అమెరికా తయారు చేసిన యుద్ధ విమానాలు. అప్పట్లో అమెరికా పాకిస్తాన్ కు సహాయకారిగా వాళ్ళు కొంత అటువైపు చూసినప్పుడు ఇచ్చిన పరిస్థితి. సో ఈ 9 చోట్ల కూడా మొత్తం చాలా చోట్ల కూడా ఉగ్రవాదులు చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది, అనఫీషియల్ వర్గాలు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ దానికి సంబంధించిన విషయాలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా సివిలియన్స్ చనిపోయారని చెప్తున్నారు. బట్ మన ఉద్దేశం పౌరులు కాదు, మన ఉద్దేశం అక్కడ ఉగ్రవాద స్థావరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అయితే ఇది చేసినప్పటి నుంచి LOC వెంబడి అంటే బార్డర్ వెంబడి వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు ఫైరింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే నేను చెప్పినట్టు ISPR ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఒక తప్పుడు ప్రచారం చేస్తోంది. అదేంటంటే భారతదేశంలోని 15 చోట్ల మేము మిసైల్ దాడులకు దిగాము, శ్రీనగర్ ఎయిర్ బేస్ ను మేము పాకిస్తాన్ లో అటాక్ చేశాము, ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ను అటాక్ చేశామని. అటాక్ చేస్తే విజువల్స్ మా దగ్గర నిమిషంలో మొబైల్ వస్తాయి కదా, ఇప్పుడు అక్కడ విజువల్స్ వస్తున్నాయి కదా. సో ఇదేంటంటే ISI లేదా ISPR వీళ్ళు చేసేది ఏంటంటే ప్రాపగాండా. అంటే ప్రాపగాండాలో మన మీడియా బడి నిజమే అనుకొని చెప్పి అటాక్ చేస్తే సింపుల్. ఇవాళ ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో మొబైల్ ఉంది కదా, 15 చోట్ల మిసైల్ అటాక్ చేస్తే వాళ్ళకి అంత దమ్ముంటే వచ్చేది కదా ఈ పాటికి. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విజువల్స్ అన్ని వచ్చాయి కదా, రాయిటర్స్ వార్తా సంస్థ నుంచి అక్కడ లోకల్స్ కూడా భయపడుతూ పెట్టినవి అన్ని కూడా వచ్చాయి కదా. సో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. అయితే ఒకటి మాత్రం బార్డర్ వెంబడి ఫైరింగ్ మాత్రం జరుగుతోంది. బార్డర్ వెంబడి సీజ్ ఫైర్ అంటే కాల్పుర విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. మన వాళ్ళు కూడా అవతల
రివర్స్ గా ఇచ్చి పడేస్తున్నారు. అంటే భరత్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి కనిపిస్తుంది ఏదైతే పహల్గాం దాడి తర్వాత ప్రతి భారతీయులు వి వాంట్ రివెంజ్ అన్న సందర్భం మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ఇండియన్స్ కి. అందరు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని సంబరాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. భారత గగనతలంలోకి ప్రవేశించాము, భారత యుద్ధ విమానాన్ని కూల్చేశాము, డ్రోన్స్ పంపించామని ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. సో అంటే ఇది ఏమన్నా ఇండియన్స్ ని ఏమన్నా వాళ్ళని ఇంపాక్ట్ చేయడానికి అసలు ఇంపాక్ట్ లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ వెంటనే రంగంలోకి దిగింది. ఫ్యాక్ట్ చెక్ ISPR ఇంటెన్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ ఏదైతే ప్రాపగాండా చేసిందో వెంటనే మన వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఇదంతా తప్పుడు ప్రాపగాండా. మనం అటాక్ చేసాం 144 కి. దానికి పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఖండించారు. మనం అన్ని దేశాలకు కూడా ఇన్ఫార్మ్ కూడా చేశాం. ప్రపంచ దేశాలన్నిటి కూడా మనం దీనికి సంబంధించి ఇన్ఫార్మ్ చేశాం. అమెరికాకి ఇన్ఫార్మ్ చేశాం. రాత్రి 3 గంటల సమయంలో ట్రంప్ మాట్లాడారు. మన PCR దగ్గర బయట ఉంటే కూడా ప్లే చేయొచ్చు ట్రంప్ ఏం మాట్లాడారో. రాత్రి అంటే మన భారత కాలమానం ప్రకారం 3:30కే ట్రంప్ కు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ట్రంప్ వేరే విషయం మీద మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన స్పందించి ఆయన ఏమన్నారంటే ఆ ఇన్ఫర్మేషన్ ఉంది మాకు, అంటే భారతదేశం పాకిస్తాన్ సంబంధించి. దీన్ని ఓవల్ ఆఫీస్ అంటే యుఎస్ ప్రెసిడెంట్ ఉన్న ఆఫీసుకు సంబంధించి అక్కడ ఆల్రెడీ దానికి వెళ్లి దాని మీద సమీక్షిస్తాం, దీన్ని సాధ్యమైనంత త్వరగా ఎండ్ అయ్యేలా చూస్తామని చెప్పారు. భారతదేశ దాడిని ఆయన ఏం ఖండించలేదు, చేయలేదు, దాని గురించి ఏం మాట్లాడలేదు. బట్ ఈ సాధ్యమైనంత త్వరగా దీన్ని ఆగిపోయేలా చూస్తామని చెప్పారు. సో ఈ 9 చోట్ల ఏవైతే ఉన్నాయో 9కి 9 చోట్ల కూడా సక్సెస్ఫుల్ గా మన వాళ్ళు అటాక్ చేసి అక్కడున్న ఉగ్రవాద స్థావరాలు, లాంచ్ ప్యాడ్స్ అంటాం. లాంచ్ ప్యాడ్స్ అంటే రెడీ ఉంటారు. ఇంకా ఆ లాంచ్ ప్యాడ్స్ లో వాళ్ళు బంకర్ లోనో లేకపోతే అక్కడ ఉండి ఎప్పుడు సమయం అనుకూలం వస్తే బార్డర్ దగ్గర రెడీ ఉండి బార్డర్ దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. సో ఇవన్నీ ప్లేసెస్ కూడా సియాల్కోట్ వరకు కూడా ఇప్పుడు దాడి చేశారు. లాస్ట్ టైం ఒక బాలాకోట్ మీదని మాత్రమే ఎయిర్ స్ట్రైక్ చేశారు. ఈసారి 9 చోట్ల పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ ఉంది. ప్లస్ ఇప్పుడు నేను చెప్పిన లొకేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. సో 1971 భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధం, బంగ్లాదేశ్ కోసం మనం యుద్ధం జరిపిన తర్వాత ఇది అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్స్. నిజానికి అప్పుడే బంగ్లాదేశ్ ను సమయంలోనే పాకిస్తాన్ మనం ఆక్రమించుకున్నాం. సరే తర్వాత పోన్లే అని వదిలిపెట్టేశారు. ఎందుకులే ఇంకా వాళ్ళు బుద్ధిగా పద్ధతిగా ఉంటారని చెప్పి. కానీ వాళ్ళు పద్ధతిగా